ఈరోజు అష్టశనేశ్వరం దేవస్థానం దగ్గర పబ్లిక్ బాత్రూములు కట్టిండాము. చూసినారు కదా, పబ్లిక్ బాత్రూంలో ఈ బాత్రూములకి నీళ్ళకి చాలా తొందర అయిపోయింది. కావేరీ నీళ్ళు వచ్చేది గవర్నమెంట్ తోటి నుండి వచ్చేది నీళ్ళు ఇది. కానీ ఎండాకాలం వస్తే చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ ఉండే వాళ్ళకి నీళ్ళకి కానీ కష్టము. దానికని ఇప్పుడు ఏం చేస్తామంటే సంప్ కొట్టించినాము. చూసినారు కదా, లాస్ట్లో పబ్లిక్ బాత్రూమ్కి సంపు తిరిగి దేవస్థానం కానీ అవుతుంది నీళ్ళు. ఈ కాసులు ఇచ్చి తోలిచ్చుకునేస్తే డ్రమ్లో ఒక ట్రాక్టర్లో ఒక డ్రమ్ము నీళ్ళు తోలిచ్చుకుంటే ఆరాంగా నీళ్ళు లేకపోయినా దేవస్థానంకి యూజ్ చేసుకోవచ్చు, బాత్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు. చూసినారు కదా. ఆమెటికి సంప్ కొట్టేదానికి సిమెంట్ కావాలా, ఆమెటికి డస్ట్ కావాలా, అన్నీ తోలిస్తూ ఉన్నాం. చూసారు కదా, ఒకటొకటే తోలిస్తూ ఉన్నాము. చూసిండారు కదా. ఇప్పుడు తక్షణానికి 256 ఇంచులు బ్లాకులు తోలించుకోండి. ఇది చూద్దాం, ఇంకా ఏమన్నా షార్టేజ్ అయితే తోలించుకోవాలా. చూడు, మేస్త్రీలు ఇద్దరు పని చేస్తున్నారు. ఆమెటికి మా పూజారులు కానీ ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి. చూసినారు కదా, సంప్ కొట్టిస్తూ ఉన్నాము. ఎండాకాలంలో నీళ్ళు చాలా తొందర. ఆమెకి ఇంకోటి ఏమరంటే ఆవులకి తొట్టి కట్టినాం కదా, ఆ తొట్టికి కానీ నీళ్ళు సాలుతూ ఉండలేదు. ఆవులకి గొర్రెలకి అంతా నీళ్ళు సాలుతూ ఉండలేదు. దానికనే ఈ సంపు కట్టించినాక ఇదే సంపు నింది ఈ బాత్రూములకి తిరిగి దేవస్థానం దగ్గర ఉండే సంప్ ఇది తొట్టికంతా నీళ్ళు సప్లై చేస్తామన్నమాట. సపోజ్ గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు ఇడికిపోయినాను ఎండాకాలంలో దుడ్లు ఇచ్చి తోలించుకోవచ్చు. ఒక 2 ట్యాంకర్లు తోలించుకుంటే చాలు, మాకు 15 దినాలు వస్తుందన్నమాట. చూసినారు కదా, సూపర్గా ఉంది. 2 ట్యాంకర్లు పైన పడతాయి. చాలా హైట్గా కడుతూ ఉన్నాము. చూస్తారు కదా, మేస్త్రీలంతా ಹೋಗ್ಬೇಕು ಮನೆ ఆమెకి జేసీబీలో వర్క్ చేపిస్తాను. చూసినారు కదా, జేసీబీలో వర్క్ చేపించారు కానీ వీడియో ఎత్తున్నాము. చాలా పని చేపించారు.